శ్రీ లలితా సహస్రనామ విపుల వాక్యానం 51వ నామం సర్వాభరణ భూషిత. శిరస్సు నుండి పాదముల వేళ్ల వరకు ఆభరణములచే అలంకరింపబడినది, ఆభరణములను ధరించినది అని భావము. శ్రీదేవి కాంతియే మూల పదార్థముగా స్త్రీ రూపమును ఊహించినచో సమస్త అంగములు కాంతిమయములుగా గోచరించి ఆభరణములు ధరించినదిగా అగుపించును. శ్రీదేవి అనుగ్రహం పొందిన సిద్ధజీవులకే అట్టి కాంతియుండును. ఇక శ్రీదేవిని గూర్చి చెప్పనేలా? ఉదాహరణకు సిద్ధుడు చిరంజీవియగు హనుమంతుని దేహము బంగారు వర్ణముతో దగదగా మెరియుచుండును. ఆ బంగారపు కాంతి అతని సహజ చైతన్య స్థితి. అతని కన్నులు మణిమయ కాంతులను వెదజల్లుచుండును. ఇట్లు దివ్యానుగ్రహం పొందిన వారందరూ సహజ ఆభరణ భూషితులుగా గోచరింతురు. లలితాదేవి విషయమునాయిక చెప్పవలసినదేమున్నది? ఆమె విశ్వకాంతి, విశ్వ చైతన్యము. ఆమె రూపాత్మిక అయినప్పుడు సర్వాంగములు ఆభరణములు ధరించినట్లు కాంతులు విరజిమ్ముచుండును. దివ్య మంగళ రూపులకు ఆభరణములు అలంకారప్రాయము కావు. వారి అంగసౌష్ఠవము కాంతి ఆభరణములకే శోభ కూర్చును. అమ్మ సహజ కాంతిని దర్శించు ప్రయత్నము భక్తులు ఆమెను 44 ఆభరణములతో అలంకరింతురు. క్రమశః ఆమె సహజ కాంతిని దర్శింతురు. అమ్మ తన కాంతితో 7 లోకములను ధరించును. స్థితిభేదమును బట్టి ఒక్కొక్క లోకము ఒక్కొక్క వర్ణముగా గోచరించును. అందుచే ఆమె ధరించినటువంటి ఆభరణములు ఇంద్రధనస్సు వలె 7 రంగులు కలిగియుండును. సప్తలోక సృష్టి ధారణమే అమ్మ ఆభరణములు ధరించినట్లుగా తెలియబడుచున్నది. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.